హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మంచి కాకి కథ. కటారుపల్లి శివార్లో వేప చెట్టు ఒకటి ఉండేది. అందులో గూడు కట్టుకుని నివసించేవి ఒక తల్లి కాకి, దాని 4 చిట్టి చిట్టి పిల్లలు. అదే చెట్టు కింద తొర్రలో ఉడత ఒకటి ఉండేది. కాకి ఉడత రెండు వదినా వదినా అనుకుంటూ చాలా సన్నిహితంగా ఉండేవి. తల్లి కాకి రోజు ఊళ్ళల్లోకి వెళ్ళి ఆహారం కోసం వెతికేది. దొరికిన ఆహారాన్ని ముందుగా పిల్లలకు తెచ్చి పెట్టేది. అంతా అయినాక మళ్ళీ వెళ్ళి తను కడుపు నింపుకుని వచ్చేది. ఉడత మటుకు అక్కడికి దగ్గరలోనే తిరుగుతూ ఉండేది రోజంతా. సాయంత్రం కాగానే ఓ మాటు కాకిని పిల్లల్ని పలకరించి తన తొర్రలో దూరేది. అయితే ఒకసారి చీకట పడుతున్నది. అయినా తల్లి కాకి ఇల్లు చేరలేదు. అమ్మ రాలేదని పిల్లలు కంగారు పడ్డాయి. ఉడత కొంచెం సేపు ఉండి వాటిని ఊరడించింది. వచ్చేస్తుందిలే, ఏమీ పర్లేదు అని చెప్పింది. పిల్లలు కొంచెం సర్దుకోగానే నేను మళ్ళీ వస్తాను అని ఇంటికి పోయింది. అయితే రోజంతా తిరిగి తిరిగి అలసిపోయిందేమో. తొర్రలోకి దూరగానే దానికి విపరీతమైన తూగు వచ్చింది. కొంచెం అటో ఇటో వదిన రాక ఎక్కడికి పోతుందిలే అని తను నడుం వాల్చింది. అంతలో బాగా చీకటి పడింది. అయినా కాకి ఇంకా ఇల్లు చేరలేదు. పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తూనే ఆడుకుంటున్నాయి. అయితే అంతలోనే అకస్మాత్తుగా ఎక్కడి నుంచో పెద్ద కాకి ఒకటి ఎగిరి వచ్చింది. పిల్లలు దగ్గర ఉన్న తిండి అంతా లాక్కుని తినేసింది. పిల్లలు భయంతో కుయ్యో మొర్రో అని కేకలు పెట్టాయి. ఉన్న అన్నమంతా తినేశాక పిల్లల్ని గూట్లోంచి కిందకు తోసేసింది పెద్ద కాకి. పిల్లలు చాలాసేపు అమ్మా అమ్మా అని ఏడ్చి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న ఉడతకు ఇదంతా తెలియదు. ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక వచ్చింది తల్లి కాకి. చూస్తే పిల్లలు జాడలేదు. వేరే ఏదో పెద్ద కాకి తన గూట్లో పడుకుని ఉన్నది. అది కంగారుగా దాన్ని నిద్ర లేపింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగింది. ఏయ్, ఎవత్తివే నువ్వు? ఆపు నీ గోల. ఇంత రాత్రి వచ్చి నా నిద్ర చెడగొట్టింది చాలక పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తావా? ఇది నా గూడు, నువ్వు ఎటుపోతావో పో. నీ పిల్లల సంగతి నన్ను అడక్కు అని అరిచి దాన్ని ఒక్క తోపు తోసింది పెద్ద కాకి. దెబ్బకు కింద పడింది కాకి. చూస్తే తన పిల్లలు కూడా అక్కడే చెట్టు మొదట్లో దిక్కు లేకుండా పడి ఉన్నాయి. దాని గుండె తరుక్కుపోయింది. అంతలో పిల్లలు లేచి అమ్మా అమ్మా అంటూ ఏడవసాగాయి. తల్లి కాకి వాటిని సముదాయించసాగింది. ఆ గందరగోళానికి మెలకువ వచ్చింది ఉడతకు. జరిగిన విషయం తెలుసుకుని అది అయ్యో ఎంత పని జరిగింది, ఇప్పుడు ఎలాగా, ఇద్దరం వెళ్ళి దాన్ని అంతు చూద్దామా అన్నది. వద్దులే వదినా, ఎవరి పాపాన వాళ్లే పోతారు అంది తల్లి కాకి. రేపు ఉదయాన్నే ఏదో ఒకటి చేద్దాం. ఈ రోజుకు ఇక్కడే పడుకోండి వదినా అని అవి పడుకునేందుకు ఏర్పాట్లు చేసింది ఉడత. సరేనని అన్నీ అక్కడే పడుకుని నిద్రపోయాయి. వేప చెట్టుకు ఎదురుగా ఓ చింత చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పాత గూడు ఒకటి ఖాళీగానే ఉన్నది. తెల్లవారగానే ఆ గూట్లోకి చేరినాయి కాకి పిల్లలు. కాకి ఆహారం కోసం ఊళ్ళోకి వెళదామనుకున్నది. అవతలి చెట్టుపైన తుంటరి కాకి ఏం చేస్తున్నదా అని చూసింది. అది ఇంకా పడుకునే ఉంది. అది లేచి ఆహారం కోసం బయటికి వెళ్ళాక అప్పుడు వెళ్తా నేను అనుకుని ఇంకా కాసేపు చూసింది తల్లి కాకి. అయితే పెద్ద కాకి ఎంతకీ లేవలేదు. ఇంతలో తల్లి కాకి ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు నుండి తను ఇంకా కష్టపడటం మొదలు పెట్టింది. తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు సరిపడా పెట్టి ఆ పైన మిగిలిన దాన్ని తీసుకెళ్లి పెద్ద కాకికి వేయడం ప్రారంభించింది. ఇదేదో బాగానే ఉందే అనుకున్న బద్ధకపు కాకి అసలు ఇంట్లోంచి కాలు బయటికి పెట్టడమే మానేసింది. పిల్లల జోలి వదిలేసింది. ఏమంటే తల్లి కాకికి శ్రమ ఎక్కువయింది. ఒకరోజు సాయంత్రం ఉడత కాకితో, ఏంటి వదిన నువ్వు చేసే పని? దానికి కూడా నువ్వు ఆహారం తెచ్చిపెట్టడం ఏంటి అన్నది. ఏం చేస్తాం వదిన, తప్పదు. పిల్లలు పెద్దయ్యేంత వరకు దుష్టుల్ని దూరంగా ఉంచాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. అయినా ఏం పోయిందిలే, నాకు ఇంకో పిల్ల అనుకుంటా అన్నది తల్లి కాకి.
అయితే ఇట్లా వారం రోజులు గడిచాయో లేదో పెద్ద గాలివాన వచ్చింది. వేప చెట్టు క్రింది నుండి దబీల్మని శబ్దం వచ్చింది. ఏమిటా అని బయటికి తొంగి చూసింది ఉడత. కొత్త కాకి గూటితో సహా క్రింద పడి ఉన్నది, మూలుగుతూ ఉంది. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఉడత పోయి ఎదురుగుండా చింత చెట్టు మీద ఉన్న తల్లి కాకిని పిలిచింది. రెండూ కలిసి దానికి కట్లు కట్టి సపర్యలు చేశాయి. తల్లి కాకి దానికి ఆహారం తెచ్చిపెట్టింది. 2 రోజులకు మరికొంత కోలుకుంది పెద్ద కాకి. అటుపైన మరో 2 రోజులు కష్టపడి దానికి ఒక మాదిరి గూడు కూడా ఏర్పాటు చేసింది తల్లి కాకి. అదంతా చూసిన పెద్ద కాకి మనసు కరిగింది. కన్నీళ్లు తిరిగాయి. ఛీ, అసలు నాకు బుద్ధి లేదు. ఇంత మంచి కాకికి నేను ఎంత ద్రోహం చేశాను. బ్రతికుండగానే ఇంకెప్పుడూ ఎవరికీ హాని చెయ్యకూడదు. చేతనైతే వాళ్ళలాగే ఇతరులకు సహాయం చేయాలి అనుకుంది మనసులో. తర్వాత రోజున తను కూడా త్వరగా లేచి ఆహారం కోసం వెళ్ళింది. కొంత ఆహారాన్ని తెచ్చి కాకి పిల్లలకు పెట్టింది. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నేను మీ పెద్దనాన్నే అనుకోండి అన్నది. పిల్లలు తల్లి కాకి అన్నీ చాలా సంతోషపడినాయి. సంగతి తెలిసిన ఉడత, నీ మంచితనం ఊరికే పోలేదులే వదినా, దానివల్ల మనకు మరో మిత్రుడు దొరికాడు అంటూ ఆనందపడింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.